హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు చూస్తున్నారు గని ఇంటర్నెట్. ఇంద్రం మిల్లుకి అంటూ ఒక లిస్ట్ వచ్చింది. ఈ లిస్ట్ ఎక్కడ తెచ్చుకోవాలి, ఈ లిస్ట్లో ఎవరెవరి పేర్లు వచ్చాయి, ఇండ్ల స్థలం ఉన్నవారి పేర్లు వచ్చాయా, లేదా ఇండ్ల కోసం పేర్లు వచ్చాయా అనే దాని గురించి ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ ఫైల్ అనేది ఎక్కడ డౌన్లోడ్ చేసుకోవాలి, దీంట్లో పేర్లు వస్తే ఇండ్లు వచ్చినట్టేనా అనే దాని గురించి చూసుకున్నట్టయితే, ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మనం ఇంద్రం మిల్ల గురించి, రేషన్ కార్డు గురించి, ఎనీ గవర్నమెంట్ స్కీమ్ల గురించి వీడియో చేస్తాం కాబట్టి మీకు ఏదో ఒక వీడియో అయితే ఉపయోగపడి ఉంటుంది. అలాగే ఈ వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ అనేది చేయండి. లైక్ చేయడం ద్వారా తెలియని వారికి తెలియపరిచినట్టు అవుతుంది కాబట్టి లైక్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఇంద్రం మిల్లు లిస్ట్ చూసుకున్నట్టయితే ఇలా ఉంటుందండి. ఈ లిస్ట్ అనేది మీకు గ్రామ పంచాయతీలో, గ్రామ సభలో అనేది వచ్చేసింది. ఈ లిస్ట్లో మీ నేమ్స్ ఉన్నాయా లేదా అనేది చూసుకోండి. ఈ లిస్ట్లో అనేది మీ నేమ్స్ లేకపోతే ఆన్లైన్లో వెరిఫికేషన్ చేసుకోండి. ఒకసారి ఆన్లైన్ వెరిఫికేషన్లో నో డేటా ఫౌండ్ అని వస్తుందా, అది ఎలా అనేది కూడా నేను చూపిస్తాను. మీరు వీడియో అనేది స్కిప్ చేయకుండా చూస్తే మాత్రం ఈ వీడియోలో మీకంటూ ఒక క్లారిటీ దొరుకుతుంది. నెక్స్ట్ ఈ లిస్ట్ అనేది వచ్చేసింది. ఈ లిస్ట్లో మనకి నేమ్స్ అనేది కొంతమంది వచ్చాయి, కొంతమంది రాలేదు. ప్రజాపాలనలో అప్లికేషన్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. నెక్స్ట్ కుటుంబ సర్వే చేసిన దాంట్లో రాసుకున్నారు. నెక్స్ట్ మొన్న సర్వే చేసిన దాంట్లో కూడా, ఇంద్రం మిల్లు కోసం సర్వే చేసిన దాంట్లో కూడా రాసుకున్నారు. అయినా కానీ మాకు ఇండ్లు రాలేదు, మేము ఫోటో దిగలేదు, అసలు సర్వేకే మా ఇంటికి రాలేదు అనుకునే వాళ్ళ గురించి కూడా ఒకటి వన్ బై స్టెప్పులు బట్టి చెప్తాను. స్కిప్ అనేది చేయకండి. ఈ లిస్ట్లో నేమ్స్ వస్తే ఇండ్లు వచ్చినట్టేనా? ఇది ఇండ్ల లిస్ట్ కాదు, ఇది ఓన్లీ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్టు. అంటే మనకి స్థలం ఉండి ఇల్లు కట్టుకోవడానికి, మనకు స్థలం ఉండి ఇండ్లు కట్టుకోవాలి అనుకునే వారికి మాత్రమే ఇది 5 లక్షలు సాయం చేస్తామన్నారుగా, దాని గురించి వచ్చిన లిస్ట్ అండి ఇది. ఈ లిస్ట్లో అంటూ ఎలిజిబిలిటీ అయిన వాళ్ళకి శాంక్షన్ అవుతాయని చెప్తున్నారు. మళ్ళీ ఇంకా నెక్స్ట్ సర్వే పెడతారా, లేకపోతే ఈ లిస్ట్లో పేరు వస్తే వచ్చినట్టదా నెక్స్ట్ అప్డేట్లో చూసుకుందాం. ఇల్లు అనేది మనం ఇలా ఉంటుందండి. మనకి ఫస్ట్ ఈ ఇండ్లు శాంక్షన్ కాగానే ₹1,00,000 అనేది మన అకౌంట్లో పడుతుందండి. నెక్స్ట్ ఈ కిటికీల లెవెల్ మనకి కొంచెం హైట్ కట్టిన తర్వాత 1,50,000 పడుతుందండి మనకి. నెక్స్ట్ కొద్దిగా ఇదంతా స్లాబ్ లెవెల్ లేపిన తర్వాత మిగతా అమౌంట్ పడుతుంది. ఇల్లు అంతా కంప్లీట్ చేసిన తర్వాత 5 లక్షలు పడేటట్టు వీళ్ళు చూసుకుంటామనేసి కూడా చెప్తున్నారు. ఇల్లు మోడల్ అనేది ఇలా ఉంటుందండి. మీరు స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలనే దాని గురించి చూద్దాం. ఇక్కడ ఇంద్రమిల్లు.తెలంగాణ అని టైప్ చేయండి. ఇంద్రమిల్లు.తెలంగాణ.go.in అని టైప్ చేసిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ అనేది ఇలా వస్తుంది. చాలా మంది తెలియక ఈ లాగిన్ అనేది క్లిక్ చేస్తున్నారు. లాగిన్ క్లిక్ చేయొద్దండి. ఇక్కడ అప్లికేషన్ సెర్చ్ అని ఉంటుంది. ఇక్కడ అనేది క్లిక్ చేసి ఇక్కడ మీరు రేషన్ కార్డు లేదా మొబైల్ నెంబర్ లేదా మీ అప్లికేషన్ ఐడి లేదా మీకు ఇందులో ఏది ఆప్షన్ ఉంటే ఆ ఆప్షన్ క్లిక్ చేసుకొని, కొంతమంది మొబైల్ నెంబర్ మీద వస్తుంది, కొంతమందికి ఆధార్ నెంబర్ మీద వస్తుంది. టెన్షన్ పడకండి. ఏ నెంబర్ ఉంటే ఆ నెంబర్ టైప్ చేయండి. ఆ నెంబర్ ద్వారా టైప్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఎలిజిబిలిటీ అనేది, మీకు ఎవరు వెరిఫికేషన్ చేశారు, ఎప్పుడు వెరిఫికేషన్ చేశారు, అప్రూవర్ అయిందా, ఎలా ఉంది అనే స్టేటస్ మొత్తం మీకు ఇక్కడ ఓపెన్ అవుతుంది. ఇందులో నేమ్ వచ్చిన వరకు ఖచ్చితంగా లిస్ట్లో, ఈ లిస్ట్లో కాకుండా నెక్స్ట్ లిస్ట్ అయితే వస్తుంది. నో డేటా ఫౌండ్ అని వస్తుంది చూసినారా, దాని కొరకు మీరు అప్లికేషన్ ఫామ్ అనేది ఫిలప్ చేయాలి. అప్లికేషన్ ఫామ్ అనేది ఫిలప్ చేసి మీ దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ లేదా ఎంపీడీఓ ఆఫీస్లో ఇవ్వాలి. అది ఎలా ఫిలప్ చేయాలి, ఎలా ఉండేది అనేసి నేను ఒక వీడియో చేశాను. మన ఛానల్కి వెళ్ళేసి ఆ వీడియో ఫుల్ వీడియో చూస్తే మీకంటూ ఒక క్లారిటీ దొరుకుతుంది. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. ఈ వీడియోలో కనుక మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, దాని గురించి కూడా